పెట్టుకొని వంకాయ కూరకి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగాక కొబ్బరి వేసాక అలాగే కాజు కూడా వేయాలి. కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చండి, కాజు మాత్రం కంపల్సరీ వేయాలి. ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుందండి దాంతో. మనకు మసాలా అంటేనే కంపల్సరీ కాజు ఉంటుంది. బాగా ఏం తీసుకోవాలి, ఆయిల్ వేసుకొని పల్లీలు ఇలా అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేశాక కొంచెం వేడి ఉంటుంది కదా, ఆయిల్ ఇట్లా అంతా వేడి ఉంటుంది కదా, ఆ వేడిలోనే ఈ నువ్వులు అనేది వేగుతాయండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే నా దగ్గర చిన్న స్పూన్ ఉంది, మీరు కొంచెం టీ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసి పెట్టేశారనుకోండి, అది కూడా కొంచెం మగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి సరిపోతుంది దానికి ఆ హీట్. మసాలాకి అంటే మనం ముందుగానే అవన్నీ ఏంపి పెట్టేసుకున్నాం కదండి మసాలా దినుసులు. ఇవేంటంటే పచ్చిగానే ఇట్లా మిక్సీ కొట్టేసుకొని ఈ టమాటాలు, ఈ ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో వంకాయలు ఆల్రెడీ నేను ఉప్పు నీళ్ళలో పోసి అందులో ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను. సో ఇవి టమాటాను, ఉల్లిగడ్డ, ఈ కరివేపాకు మిక్సీ కొట్టేసుకోవాలి. ప్యూరీ అంటే సాఫ్ట్గా ప్యూరీ కొట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చూసారు కదా ఇలా ఫైన్గా ఉండాలి, మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. అయితేనే మనకు చిక్కటి గ్రేవీ వచ్చిద్ది. ముందుగా బాండి పెట్టుకున్నాం కదండి, బాండిలో వేడి చేసాం కదా, అవన్నీ ఫ్రై చేసాం కదా, అదే బాండిలో మళ్ళీ ఒక 6 టేబుల్ స్పూన్స్ అండి. 6 టేబుల్ స్పూన్స్ అయితే మనకు వంకాయలు ఫ్రై అవ్వడానికి మంచిగా ఉంటుంది. 6 వేసుకోవాలి. ఇలా 6 వేసుకుంటే సరిపోతుందండి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం వేడెక్కాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఉప్పు నీళ్ళలో వేసాం కదా, కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి మంచిగా. ఆయిల్ మొత్తం ఈ వంకాయలకు పట్టి మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. అంటే వాటర్ అంతా తీసేసి వేయాలి. కొంచెం దూరంగా ఉండి వంటలు చేసుకోండి, ఎందుకంటే మన మీద ఆయిల్ పడింది అనుకోండి అన్నీ మరకల్లాగా అయిపోతాయి, మన స్కిన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం దూరంగా ఉండి సేఫ్టీగా వంటలు చేసేసుకోండి. ఇలా బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈ వంకాయలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్నాక ఇదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, టొమాటోను ఉల్లిగడ్డ టొమాటో చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి.
ఇలా మొత్తం నీట్గా ఆయిల్లో కలిపేసుకొని ఇది మొత్తం ఈ ఆయిల్ అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ అంతా గట్టిగా అయిపోవాలండి. చిక్కగా ఉంది కదా, ఇలా వాటర్ ఇదంతా గట్టిగా అయిపోయి పైకి మంచిగా ఆయిల్ తేలాలి. అప్పటిదాకా మనం ఇలా ఫ్రై చేయాలి. మాడిపోనివ్వకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా నీట్గా ఫ్రై చేస్తూ ఉంటే అది అడుగంటకుండా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూసారు కదండి, ఇలా నీట్గా ఇలా వచ్చాక కొంచెం గట్టి కాలేదు. ఇందులోనే మనం ఫైన్గా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మనం ఫస్ట్ మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నది, పల్లీలు అవన్నీ వేసి పెట్టుకున్నది, అది కొంచెంగా వేస్తూ కలిపేయాలి. ఇలా కొంచెంగా కలిపేస్తే అది కూడా కొంచెం బాగా వేగిద్ది అన్నమాట. ఇలా వేసేసి కలిపేసుకుంటే ఇలా పేస్ట్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇది కూడా ఏగుతుంటుందండి. అంటే మనం ఆల్రెడీ ఆయిల్ చాలానే వేసాం కదా, అదంతా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. కర్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వాడట్లేము. ఒక ఎల్లిపాయలు వేస్తానండి, ఎందుకంటే కొంచెం ఘాటు కోసం బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదే, అల్లం కూడా మంచిదే. కాకపోతే మనం ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కాబట్టి అది అవాయిడ్ చేశాను. బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడే ఆయిల్ సపరేట్ అవ్వడం చూస్తున్నట్టుగా. ఇలా మాడనివ్వకూడదు, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా మాడనివ్వకూడదు. ఆయిల్ సపరేట్ అయ్యాక కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యాక పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అంటే నాది చిన్న స్పూన్ కాబట్టి 2 టైమ్స్ వేస్తున్నాను. మీరైతేనేమో టీ స్పూన్ తోటి 1/2 వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపుని కాసేపు వేగాక నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఇందులో ఎల్లిపాయలండి. ఒక 4 మంచిగా గ్లాస్లోనే దంచేసాను. అంటే కచ్చాపక్క ఉండాలి, కొంచెం టేస్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి ధనియాల పౌడరు ప్లస్ ఆల్ మిక్స్ అంటారు కదా, అంటే ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అన్నీ మిక్స్ ఉంటాయి ఇందులో మసాలాలు. అది అంటే నేను పౌడర్ లాగా వేస్తున్నానండి, డైరెక్ట్ వేయట్లేను. సో ఇది వచ్చేసి మనకి మిరపకాయలు ఉంటాయి కదా, పండు మిరపకాయలు, కొల్లిం పచ్చడ అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారు? పండు మిర్చి పచ్చడ. ఒక టేబుల్ స్పూన్ తోటి అయితేనేమో ఒక 4 టేబుల్ స్పూన్స్ అండి. ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం వేసుకుంటే ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం సాల్ట్ వేసుకునే అవసరం ఉండదు. ఇది కారం, ఇవన్నీ ఈ కూరలో వేసేసేయాలండి. ఒకేసారి వేసేసుకొని మొత్తం కలిపేయాలి నీట్గా. ఇంకా మనకు సపరేట్గా ఏం పట్టవండి. ఇప్పుడు మనం కావాలనుకుంటే ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవచ్చు. ఇందులో బిర్యానీ ఆకు చాలామంది వేస్తుంటారు. వేసే వాళ్ళు వేయచ్చు, వేయని వాళ్ళు అవసరం లేదండి. ఎందుకంటే లాస్ట్లో తీసేయచ్చు, మనం చూస్తే తినరు కాబట్టి. ఇలా కలిపేసుకోవాలి నీట్గా. ఇలా కలిపేసుకున్నాక కూడా మనకు ఆయిల్ మళ్ళీ సపరేట్ అవుతూనే ఉంటుంది. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇగో చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి గట్టి పడేంత వరకు. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక మంచి కలర్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో.
ఇలా కలర్ రావాలి. మనకి కొంచెం ఏమైనా మాడితే స్మెల్ కూడా వస్తుంది, అంటే మంచిగా ఏగినట్టు స్మెల్ వస్తుంది, బాగుంటుంది అది. ఇప్పుడు ఇందులోనే కట్ చేయకుండానే, అంటే చీలికలు కూడా పెట్టకుండానే 2 పచ్చిమిరపకాయలు వేయాలి. అలాగే వేయాలి, వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఇక చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇలాగే ఒక 5-10 మినిట్స్ ఇలాగే వదిలేయండి. ఇది మంచిగా అవుతుంటుంది. మనం దీని మీద క్యాప్ కానీ ఏది పెట్టని అవసరం లేదు, ఇలాగే అవుతుంటుంది. మనం కొత్తిమీర పుదీనా వేయట్లేము కాబట్టి కొంచెం అంతా కసూరి మేతి వేయాలి, అంటే ఇలా ఫ్రై చేసినప్పుడే వేయాలి. అలాగే ఇంకో పొయ్యి మీద మనం ఒక చెంబు వాటర్ చెంబు వాటరు హీట్ చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేసేస్తే కూర కూడా తొందర అవుతుంది, ప్లస్ మనకు టైం సేవ్ అవుతుంది. కర్రీ కూడా ఇదంతా ఈ మసాలా అంతా చల్లబడకుండా ఉంటుంది. వేడి నీళ్ళు వేయటం వల్ల బాగుంటుంది, తొందరగా అవుతుంది మంచిగా. చూసారుగా, ఈ మసాలా మొత్తం ఇలా ప్రిపేర్ అయ్యాక ఇలా గట్టిగా కావాలండి. గట్టిగా అయ్యాక ఇగో చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో వేసేయాలి. వేసేసి బాగా ఈ మసాలాకు పట్టించాలి. ఇలా కలిపేయాలి. వంకాయలు ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ముక్క బాగుంటుంది, ప్లస్ పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా కాయ ఉందనుకోండి కొంచెం వేగడానికి కానీ ఇబ్బంది అవుతుంది. ఇలా అనుకోండి ఈజీగా అవుతుంది మనకి. ఇలా బాగా నీట్గా కలిపేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని వదిలేస్తే అది మంచిగా ఆ మసాలా కూడా ఆ వంకాయలకు అనేది పడుతుందండి. ఇలా వంకాయలకు అంతా పట్టిన తర్వాత చూసారు కదా, ఈ పక్కన వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ అయ్యేదాన్ని తీసుకొచ్చి మనం ఈ మసాలాలో వేయాలి. అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది ఉంటుంది కదా, ఇలా వేసామనుకోండి వేడి నీళ్ళు తొందరగా అవుతుంది మనకు కర్రీ కూడా. చూడండి ఇప్పుడు మనకు ఇది చల్లబడదు మసాలా అనేది. ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనం. కొంచెం మీరు చిక్కగా కావాలి అంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదు పల్చగా కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇంతే సరిపోతుంది. మనం కొత్తిమీర పుదీనా ఏవి వేయట్లేము. ఈ కొలిం పచ్చడిలోనే మనకి జీలకర్ర, చింతపండు, ఇంకా అల్లం ఉండదు, ఎల్లిపాయలు ఉంటాయి. ఎందుకంటే మనం పచ్చడి చేసుకునేటప్పుడే అన్నీ అందులో వేస్తాము. సో మనం సపరేట్గా వేయని అవసరం లేదు. ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. చూడండి ఒక 2 to 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మంచిగా గ్రేవీ ఇంకొంచెం దగ్గర అవుతుంది. మీకు ఈ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదు గట్టిగా కావాలంటే ఇంతే వాటర్ సరిపోతుంది. ఈ చెంబుతోటి ఒక చెంబు వాటరు. ఇలా లిడ్ పెట్టేయాలండి 2 to 5 మినిట్స్. ఇక చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా లిడ్ పెట్టేశారనుకోండి ఒక 5 మినిట్స్లో కూర ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.